ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము. అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట జీవమునకు దారి తీయును. అటివాడు తృప్తుడై అపాయము లేకుండా జీవించును అని. ప్రజలారా, మనము దేవుని యందు నిజమైన భయభక్తులు నిలిపితే మనం స్వేచ్ఛగా, ధైర్యంగా, ఏ దిగులు, చింత, అపరాధ భావము, భయముతో జీవించనక్కర్లేదు. భయభక్తులు అంటే దేవుడు చంపేస్తాడు, ఆయన శపిస్తాడు, అట్టి భయములు కాదు. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మమ్మను ప్రేమించెను గనుక మనము ఆయనకి ఇష్టలుగా జీవించవలెను, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించవలెను. ఆయన దృష్టి ఎదుట ఎటువంటి చెడు కార్యములు నేను చేయకూడదు. ఆయన దృష్టిలో నీతిగా, యథార్థముగా జీవించవలెను. మనము చేయు కార్యములన్నిటికీ దేవునికి లెక్క చెప్పవలెను. దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. ఆయన నామమునకు దూషణ తేయకూడదు. ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, నీతిమంతుడు గనుక మనమును అట్టి జీవితమును కలిగి ఉండవలను అన్న భయభక్తులు కలిగి ఉండవలను. భయంతో, వణుకుతో మన రక్షణను మనము కొనసాగించుకునవలను. దేవునికి విరోధంగా జీవించి అనవసరమైన శ్రమలు, శోధనలు, శాపములు కొని తెచ్చుకోకూడదన్న భయభక్తులు కలిగి ఉండవలెను. ప్రజలారా, అట్టి విధంగా జీవించితే వారు జీవమునకు దారి తీయుదురు. అది జీవన సాధనమై ఉన్నది. వారు జ్ఞానము కలిగి దేవుని యందలి భయభక్తులతో ఎటువంటి చెడుకు చోటివ్వరు గనుక వారు నశింపక నిత్యము నిలుచుదురు. యెహోవాకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. మన పిల్ల తరములు కూడా ఆయన ఆశీర్వదించును. అంత మాత్రమే కాదు, అట్టివాడు తృప్తి కలిగి జీవించును, అపాయము లేకుండా బ్రతుకును. అవును, ఎటువంటి అపరాధ భావము వారిని వెంటాడదు. కీడు వచ్చునన్న భయము లేక నిర్భయంగా జీవించును. ప్రజలారా, దేవునికి విరోధంగా జీవించినప్పుడు చూడుడి, పాపము మార్గంలో వెళ్ళి జీవించినప్పుడు చూడుడి, ఆ వ్యక్తి ఎంతగా సమాధానం లేక ఉండునో, ఎంతగా నెమ్మది లేక ఉండునో, ఎంతగా ఆ పాపభారము, అపరాధ భావం వెంటాడి అతన్ని నెమ్మది లేని వ్యక్తిగా, తృప్తి లేని వ్యక్తిగా చేయును. కీడు వచ్చునేమో, నేను మరణించుదునేమో అన్న భయం అతన్ని వెంటాడును. ఎందుకనగా అట్టి వ్యక్తి జీవమునకు కాదు, మరణమునకే సాధనము చేసుకుని మరణముకు దారితీయు కార్యములు జరిగించెను. కాబట్టి ప్రజలారా, దేవుని యందు భయభక్తులు ఇప్పటికే కోల్పోయి ఉంటే, విచ్చలవిడిగా తిరుగులాడుచుంటే, ఆయన మీద తిరుగుబాటు చేయువారంగా తిరుగులాడుచుంటే, అట్టి జీవితాన్ని విడిచిపెట్టి గురి గమ్యం కలిగిన వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి సంతృప్తి, సమాధానము కలిగిన వారంగా, ఎట్టి అపాయమునకైనను భయపడని వారంగా, దేవుని యందలి ధైర్యంతో, భయభక్తులతో జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఇప్పటికే జీవమును అనుగ్రహించే మీ మార్గములు విడిచి, ఆశీర్వాదమును అనుగ్రహించే మీ కృపను విడిచి, మీ యందు భయభక్తులు లేక అపవాది చేత దోచుకొనబడి ఎంతో నష్టపోయాం తండ్రి. మా దేవుని దృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉండునని ఎరిగి, మీ దృష్టిలో భయముతో, వణుకుతో మీరిచ్చిన రక్షణను కొనసాగించుకొనుటకు జీవము కలిగిన వారిగా, ఆశీర్వాదకరంగా, ఫలించే వారంగా, తృప్తి కలిగిన వారంగా, మీ కౌగిల్లో భద్రపరచబడిన వారంగా ఎల్లప్పుడూ జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.